హనుమ ఒక్కరు బ్రతికి ఉంటే మళ్ళీ అందరూ బ్రతుకుతారు. అందరూ బ్రతికి ఉన్నా హనుమ ఒక్కరు పడిపోతే బ్రతికి ఉన్న వీళ్ళందరూ పడిపోతారు. అందుకే నేను హనుమ బ్రతికి ఉన్నారా అని అడుగుతున్నాను. ఓంగి జాంబవంతుడి పాదములు పట్టుకుని తాతా హనుమ నీ కుశలం అడుగుతున్నాడు, నమస్కరించుతున్నాడు అన్నాడు. కైలాసము పక్కన వృషభము అనబడేటటువంటి పర్వతం ఉంది. అక్కడ పరమశివుడు తన యొక్క త్రిశూలాన్ని ధనస్సుని నిలబెడతాడు. అక్కడే ఆదిశేషుడుంటాడు. రెండు పర్వతముల మధ్యలో ఓషధీ పర్వతం ఉంది. ఆ ఓషధీ పర్వతంలో 4 ఓషధులున్నాయి. మృత సంజీవని, విశల్యకరణి, సువర్ణకరణి, సంధానకరణి అని 4 ఉన్నాయి. ఆ 4 ఓషధులు తీసుకురావాలి. నువ్వు వెంటనే ఆ ఓషధులు తీసుకొస్తే వానరులు బ్రతుకుతారు. ఒక్క గుదుటున బయలుదేరి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ స్థానములన్నీ చూశారు. వృషభ పర్వతం దగ్గరికి